టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్పై భారత్ విజయాల పరంపర కొనసాగుతుంది. కొలంబో వేదికగా జరిగిన భారత్-పాక్ గ్రూప్ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టీమిండియా ప్లేయర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించగా పాకిస్తాన్ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. టీమిండియా నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యం ముందు తేలిపోయిన పాక్ కేవలం 114 పరుగులకే ఆలౌట్ అయింది. కొలంబోలోని ప్రేమదాస్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బౌలింగ్ ఎంచుకుని భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. అభిషేక్ శర్మను డకౌట్ చేసి సక్సెస్ అయిన పాక్ ఆ తర్వాత ఇషాన్ కిషన్ విధ్వంసం ముందు తట్టుకోలేకపోయింది. ఇషాన్ కిషన్ పవర్ఫుల్ షాట్స్తో పాక్ బౌలర్లను చితకబాదాడు. ఆఖరులో రింకు సింగ్, శివం దుబే బౌండరీలు బాతంతో టీమిండియా 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. 176 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన పాకిస్తాన్ను భారత బౌలర్లు ఆరంభంలోనే దెబ్బతీశారు. తొలి ఓవర్లోనే సాహిబ్ జాదా ఫర్ఖాన్ను హార్దిక్ పాండ్యా పెవిలియన్కు పంపి ఓవర్ని మేడిన్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు తీసి పాక్ టాప్ ఆటలను కుప్పకూల్చాడు. ఇక పవర్ ప్లేలోనే బాబర్ అజమ్ను అక్షర్ పటేల్ బౌల్ చేయడంతో పాక్ 4.5 ఓవర్లోనే కేవలం 34 పరుగులకి 4 కీలక వికెట్లు కోల్పోయింది. పాక్ టాప్ ఆర్డర్లో కుప్పకూలిన తర్వాత ఆ జట్టు కీపర్ ఉస్మాన్ ఖాన్ అభిమానుల్లో ఆశలు రేకెత్తించాడు. టీమిండియా బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. హాఫ్ సెంచరీకి దగ్గరగా వెళ్తున్న సమయంలో అక్షర్ పటేల్ బౌలింగ్లో షాట్కి ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 34 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్లతో 44 పరుగులు చేశాడు. 73 పరుగుల వద్ద ఉస్మాన్ ఖాన్ అవుట్ అవగా ఆ వెంటనే 5 పరుగుల తేడాతో మరో 2 వికెట్లు కోల్పోయింది. మొహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ వెంటనే పెవిలియన్కు చేరారు. దాంతో పాకిస్తాన్ 78 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోవడంతో పాకిస్తాన్ 18 ఓవర్లోనే 114 పరుగులకే ఆల్అౌట్ అయింది. టీమిండియా బౌలర్లో హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలో 2 వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు.